6 గ్యారెంటీ పథకంలో భాగంగా దరఖాస్తుల ఆహ్వానం తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 14వ వార్డులో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 100 హౌస్ హోల్డ్స్తో ఒక కౌంటర్ చొప్పున మనం కౌంటర్స్ ఏర్పాటు చేసాము. మొత్తం ఎంటైర్ టీము ఆర్మూర్ డివిజన్లో 2 కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి ఆర్డీఓ ఆర్మూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సిఇఓ జిల్లా పరిషత్ గారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ప్రతి మండలానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా వాళ్ళ గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి 10 గ్రామ పంచాయతీలు ఒక టీం, 10 కన్నా ఎక్కువ 20 లోపల ఉంటే 2వ టీం, 20 కన్నా ఎక్కువ ఉంటే 3 టీమ్స్. ఒక టీం హెడ్గా ఎంపీడీఓ గారు, ఒక టీం హెడ్గా తహసీల్దార్ గారు, తర్వాత 3వ టీంగా ఎంపీఓ గారు ఉండడం జరుగుతుంది. దాంట్లో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల్ని కౌంటర్స్లో సభ్యులుగా, తర్వాత ఇన్ఛార్జెస్గా నియమించడం జరిగింది. తర్వాత అక్కడ హెల్ప్ లైన్ కూడా ఏర్పడడం జరిగింది. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఫామ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేయడానికి ఉచితంగా సప్లై చేస్తారు. సో ఎవరు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అక్కడున్న కౌంటర్స్ దగ్గరలోనే సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటారు, మండల విలేజ్లో ఎంపీడీఓలు, తహసీల్దార్స్, తర్వాత ఇక్కడ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది ఉంటారు. వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు. సో దానికి జతపరచాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి ఫోటోతో పాటు ఒక ఫోటో, కుటుంబ యజమాని ఫోటో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ గ్యారంటీలు అందులో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉంది అనుకున్నారో దాన్ని టిక్ పెడతారు. ఆ వివరాలకు సంబంధించినవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ కావచ్చు, లేదా రేషన్ కార్డు నెంబర్ కావచ్చు, తర్వాత సెల్ నెంబర్, తర్వాత రేషన్ ఒకవేళ కరెంట్ కనెక్షన్ సంబంధించి మీటర్ నెంబరు, గ్యాస్ సిలిండర్ సంబంధించి గ్యాస్ సర్వీస్ నెంబరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో రేషన్ మన పట్టదారు పాస్బుక్లు, భూములకు సంబంధించి రైతు భరోసా ఉంటే పట్టదారు పాస్బుక్ నెంబరు, సర్వే నెంబరు విస్తీర్ణం చెప్పాల్సి ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఫామ్ ఉంది. ఒకవేళ మీరు సొంతంగా ఫిల్ చేయవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులతో ఫిల్ చేయించవచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళతో ఎక్కడ మీకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరంటే ఇక్కడనే కౌంటర్స్ దగ్గరనే మీకు హెల్ప్ చేసి అక్కడే ఫిల్ చేసి ఇస్తారు. సో ఆ విధంగా మీరు ఫిల్ చేయించవచ్చు. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఈ 6వ తారీఖు వరకు ప్రతిరోజు తీసుకుంటారు కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు. సో కానీ మీకు ఇచ్చిన ఏదైతే ఇంటికి ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే లేవో వెంటనే ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేషన్ కార్డు సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మెంబర్ ఎడిషన్స్ కావచ్చు, అంటే కుటుంబ సభ్యులను కలపడం కావచ్చు, లేదా కొత్త కార్డు స్ప్లిట్టింగ్ కార్డు కావచ్చు. సో ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం ఇంకా నియమాలు, నిర్దేశాలు చేయలేదు. కానీ మీరు ఒకవేళ మీరు ఏదైనా సమస్య చెప్పాలనుకుంటే తెల్ల కాగితం పైన మీ యొక్క పూర్తి వివరాలని దాంట్లో రాస్తూ ఇక్కడ స్పెషల్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడే మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి వేరే అపోహలు ఏం నమ్మాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రభుత్వం మీరు ఇచ్చే అప్లికేషన్స్ బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం మళ్ళీ మీకు అన్ని కూడా గైడ్లైన్స్ కూడా ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది.